హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి టుగెదర్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సబ్స్క్రైబర్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ జాయినింగ్ ఇన్ టు మై స్మాల్ కుట్టి ఫ్యామిలీ. ఇలానే మీ లవ్ని నా పైన ఎక్స్టెండ్ చేస్తూ ఉండండి. ఫర్ ఆల్ ద న్యూ సబ్స్క్రైబర్స్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ ఫస్ట్. నా పేరు వందన, మా వారి పేరు మనోహర్. మేము మా అత్త మామలతో కలిసి ఉంటున్నాము. సో వ్లాగ్లోకి వెళ్ళిపోతే, ఇది ఆగస్ట్ 1st సండే రికార్డ్ చేసిన వ్లాగ్. మార్నింగ్ లేవగానే డైలీ యాక్టివిటీస్ అంతా కంప్లీట్ చేసి బెడ్ సెట్ చేశాను. మార్నింగ్ బ్రీజ్ ఎంత బాగుంటుంది కదా, దట్ టు ఇలాంటి రైనీ సీజన్లో లైట్గా సన్ వస్తూ కూల్ బ్రీజ్ వస్తూ ఉన్నప్పుడు చాలా స్మూతింగ్గా ఉంటుంది. కాసేపు ఇలా స్పెండ్ చేసి కిందకి వెళ్ళాను. నేను కిందకి వెళ్ళేసరికి టామీ ఎవరు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. వాటితో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈలోపు మా వారైతే చర్చ్కి స్టార్ట్ అయ్యారు. మేమందరం ఆఫ్టర్నూన్ సర్వీస్కి వెళ్తున్నాం. వేరే ఆయన మాత్రం మార్నింగ్ సర్వీస్కి వెళ్ళారు. ఎందుకంటే ఆయన చిన్న వర్క్ ఉంది, సో అందుకని చెప్పేసి. దాని తర్వాత నేను డస్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. యూజువల్గా మధ్యలో హాలిడేస్ అవి వస్తూ ఉంటాయి కదా, అప్పుడు చేస్తూ ఉంటాను. కానీ నాకు అసలు కుదరలేదు చేయడానికి. అందుకని చెప్పేసి ఇవాళ చేయాల్సి వస్తుంది. యూజువల్గా సండేస్ నేను వర్క్ చేయను, లేట్ అవుతుంది మళ్ళీ చర్చ్కి అన్నట్టు. కానీ ఇవాళ తప్పట్లేదు, చేయాల్సి వస్తుంది, చేస్తున్నాను. ఇక్కడైతే బాగా మట్టి పట్టేసి బూజు పట్టేసి ఉందనిపించింది. ఎందుకంటే నేను కొన్ని వీక్స్ నుంచి డస్టింగ్ చేయడం లేదు. సో డస్టింగ్ చేసేసి పేపర్స్ కూడా చేంజ్ చేసి మళ్ళీ ఒక్కసారి డస్టింగ్ చేసి అన్నీ నీట్గా సెట్ చేశాను. మా వాచెస్ అన్నీ ఇక్కడే హ్యాండీగా పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ చూసినట్లయితే చిన్నోడి టాయ్స్ అన్నీ ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ఆ వైట్ టెడ్డీ, నేను అది మా వారికి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అండి. అండ్ అది చాలా ఇష్టం నాకు. దాంతో ఇప్పుడు ప్రస్తుతానికి నా అల్లుడు, నా బుజ్జి అల్లుడు ఆడుకుంటున్నాడు. అండ్ మీకు చెప్పలేదు కదా, మన ఫ్యామిలీలోకి మరొక కొత్త మెంబర్ వచ్చేసారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ దిస్ ట్యాబ్. లెనోవో కంపెనీ నుంచి రీసెంట్గా అమెజాన్లో ఫెస్టివల్ డీల్స్ అయినప్పుడు అప్పుడు తీసుకున్నాము. అండ్ దాని తర్వాత టిఫిన్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది, లీవ్ పెట్టినా హాలిడేస్ వచ్చినా సండేస్ వచ్చినా నేను మ్యాక్సిమం పూరి ఆర్ గారెలో వేస్తాను. కానీ ఈసారి మాత్రం అలా చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే సండే, దట్టు ఫస్ట్ సండే, సర్వీస్కి లేట్ అవ్వకూడదు. నా వర్క్స్ చాలా ఉన్నాయి, కొంచెం డస్టింగ్, క్లీనింగ్ అన్నట్టు. అందుకని చెప్పేసి సింపుల్గా చేసేద్దాం అనుకున్నాను. కానీ దోశల బ్యాటర్ లేదు, కొంచెమే ఉంది. సో అందుకని చెప్పేసి పొంగనాలు వేస్తున్నాను. అండ్ ఈ పొంగనాల రెసిపీ నేను ఇన్స్టాలో కొన్ని మంత్స్ బ్యాక్ చూశాను. ఆవిడ వాళ్ళ బేబీ బాయ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు. నియర్లీ ఒక 3-4 ఇయర్స్ ఉండొచ్చు. అండ్ అది చూడగానే నాకు మా వారే గుర్తొచ్చారు, బీ ఫ్రాంక్. సో అందుకని చెప్పేసి ఆయన కోసం నేను అప్పటి నుంచి ఈ రెసిపీ ఆయన కోసం చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే ఎగ్ బీట్ చేసుకుని బ్యాటర్లో వేసేసుకోవాలి అండ్ బాగా కలిపేసుకోవాలన్నమాట. బ్యాటర్తో బాగా మిక్స్ అవ్వాలి. సో నేను ఫస్ట్ అయితే అసలు ఇది ట్రై చేయడానికి మెయిన్ రీజన్ ఈ ఎగ్ అందులో బ్యాటర్లో మిక్స్ చేయడం నాకు బాగా కొత్తగా అనిపించింది. అందుకని చెప్పేసి ట్రై చేశాను. అండ్ మా వారు అస్సలు సొరకాయ తినరు. సొరకాయ ఇంటికి ఇవ్వడానికి ఇందులో సొరకాయని గ్రేట్ చేసి వేస్తానన్నమాట. అది యాక్చువల్గా ఆయనకు తెలీదు. దిస్ ఇస్ అ బిగ్ సీక్రెట్. ఆయనకు అస్సలు తెలీదు, చూసాకే తెలుస్తుంది. సో ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అండ్ దాని తర్వాత మనం వేసుకోవాలనుకున్న వెజ్జీస్ మిర్చి, ఆనియన్, క్యారెట్ అండ్ సొరకాయ వేస్తాను. వాటితో పాటు కర్రీ లీవ్స్, కొరియాండర్ కూడా వేసేస్తాను. కొరియాండర్ లీవ్స్ వేసేసి వేస్తాను, అంతే. కారం ఏం వేయను, అంతే. ఇంకా ఇది కాసేపు అలా పక్కన పెట్టేసి ఈలోపు పక్కన రైస్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను మా వారి కోసము. ఎందుకంటే మేము సెకండ్ సర్వీస్కి వెళ్తున్నాం కదా మధ్యాహ్నము, అప్పుడు అక్కడే లంచ్ ఉంటుంది మాకు. ఇంకా సో మా వారికి ఒక్కరికి కుక్ చేస్తున్నాను. అది పక్కన పెట్టేసేలోపు, అంటే రైస్ వాష్ చేసేలోపు ఈ బ్యాటర్ కూడా కొంచెం సేపు పక్కన పెట్టేసి రైస్ పొయ్యి మీద పెట్టిన తర్వాత అప్పుడు నేను ప్యాన్ పెట్టుకుని ఇది ప్రీ హీట్ అయిన తర్వాత నేను పొంగనాలు వేయడం స్టార్ట్ చేశాను. పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి. వెజ్జీస్ వేసానని అస్సలు తెలీదు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఈజీగా తినేస్తారు. మా వారైతే గుర్తుపట్టలేదు, ఆయన అస్సలు తినరు సొరకాయ. కానీ ఈ రకంగా ఆయనకి ఇంటికి ఇస్తున్నాను.
ఒక సైడ్ పొంగనాలు వేస్తూ ఇంకొక సైడ్ మా వారి కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నారు. అప్పటికే ఇంకా 9:30 అయిపోయింది. ఇంకా ఎక్కడ లేట్ అవుతుందా చర్చ్‌కి అని ఫాస్ట్‌గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసాను. అందుట్లో వ్లాగ్ కూడా తీస్తున్నానేమో ఎవ్రీథింగ్ రికార్డ్ చేయడానికి కొంచెం కష్టమే అయింది. నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి ఇంకా పైకొచ్చాననమాట. వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత అంతా కిచెన్ అంతా నీట్‌గా సెట్ చేసేసి పైకొచ్చాను. నేనైతే ఈరోజు ఫాస్టింగ్ ఉంటానన్నమాట. సో అందుకని చెప్పేసి నేనేమి తినను. ఎందుకంటే బల్లారాధన ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను. హెడ్ బాత్ చేసేసి. రెడీ అయిపోవడం అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద అపియరెన్స్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద స్పిరిచువల్ థింగ్. ప్రేయర్స్లో ఉంటాము ఎక్కువ. ప్రేయర్ చేసుకుని మనం చర్చ్కి వెళ్తున్నప్పుడు ఆయనని హోల్ హార్టెడ్గా వర్షిప్ చేయాలి. ఆయన వర్డ్స్ మనకి అర్థం చేసుకోగలిగే జ్ఞానం మనకి కావాలి అనేసి ప్రేయర్ చేసుకుని స్టార్ట్ అవుతాము. ప్రేయర్ అయిపోయిన తర్వాత లంచ్ అక్కడే చేసాము. చాలా బాగున్నాయి రెసిపీస్ యాజ్ యూజువల్. చాలా టేస్టీగా ఉంటాయి తెలుసా. అన్నం పాయసం చేస్తారు, అదైతే యమ్మీ అసలు. దాని తర్వాత ఈ బుజ్జిది మా బాబాయ్ వాళ్ళ కూతురు, దాంతో చాలా బాగా ఆడుకున్నాను. దాని పేరు ఏంజలికా. చాలా క్యూట్గా ఉంటుంది బుజ్జిది. ఇప్పుడు ఇలా వీడియో చూస్తూ ఎడిట్ చేస్తుంటే నాకు మా చెల్లి గుర్తొచ్చింది. ఎందుకంటే నేను మా చెల్లి ఎప్పుడు చిన్నపిల్లల కోసం కొట్టుకుంటూనే ఉంటాము. నేను ఎత్తుకుంటా అని. చిన్న కాంపిటీషన్ కూడా జరుగుతూ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో, ఎవరి దగ్గరికి ఎక్కువ వస్తుంది అని. మీరు కూడా ఇంతేనా? అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ దాని తర్వాత మేమైతే చిన్నగా షాపింగ్ చేసుకుని ఇంటికి రిటర్న్ అయిపోయాము. వీక్కి సరిపడా ఫ్రూట్స్ అవన్నీ కూడా సండే షాప్ చేస్తూ ఉంటాము. అండ్ గ్రోసరీ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా మేము ఇక్కడ తీసేసుకుని స్టార్ట్ అవుతాం అన్నమాట. సో దాని తర్వాత నాకు ఈ ఐస్ క్రీమ్ ట్రీట్ వచ్చింది అత్తమ్మ దగ్గర నుంచి. ఇంకా దాని తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఆఫ్టర్ దాట్ కాస్త రిలాక్సేషన్ టైమ్. దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇలా కాసేపు నా పర్సనల్ టైం అనేది స్పెండ్ చేశాను. కాసేపు ఇలా వర్షిప్ చేసుకుని దాని తర్వాత బైబిల్ చదువుకున్నాను. ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళాను. నీవే కదా నా ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 6 o'clock or so. ఇంకా ఫ్రెష్ అయిపోయి కిందకి వెళ్ళాను డిన్నర్ ప్రిపరేషన్స్ కోసం. నేను కిందకు వచ్చేసరికి అత్తమ్మ మావయ్య గారు ఇద్దరు కలిసి ఈ కుండీలు మార్చారు. ఎందుకంటే ఎండ వల్ల కింద డ్రైనేజ్ ప్లేట్ చూస్తే మీరు ఆ ప్లేట్ ఉంటుంది కదా ఎక్స్ట్రా వాటర్ కలెక్ట్ అయ్యేది, అది చూస్తే ఏ కలర్లో ఉందో చూసారా, ఆ కలర్లో కుండీలు మారిపోయాయి ఇప్పుడు. సో అందుకని చెప్పేసి 2 కొత్త కుండీలు తీసుకొచ్చి మార్చేశారు. అండ్ ఇంకా అత్తమ్మ అయితే చికెన్ చేస్తున్నారు. ఇంకా నేను మార్నింగ్ చేసిన పొంగనాలు టేస్ట్ చేయాలనిపించింది, సో అవి తిన్నాను. దాని తర్వాత కాఫీ తీసుకున్నాను. సో మొత్తానికైతే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నాము. నేను కాఫీ తాగుతున్నాను, టామీ మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు, మావయ్య గారు ఏదో మూవీ చూస్తున్నారు యూట్యూబ్లో, అండ్ అత్తమ్మ వాళ్ళ అబ్బాయి కోసం చికెన్ ప్రిపేర్ చేస్తున్నారు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కువ వ్లాగ్స్ తీయాలనుకున్నాను. నాకు ఏఎస్ఎంఆర్ వీడియోస్ అంటే చాలా ఇష్టం. న్యాచురల్ వాయిస్ అలానే ఉంచేసి ఏ వాయిస్ ఓవర్ లేకుండా చాలా క్లియర్ వీడియోతో. అండ్ ఇది చాలా కష్టం అనిపించింది స్టార్టింగ్లో, బట్ ఆఫ్టర్ దెన్ లేటర్ ట్రై చేస్తే పాసిబుల్ అవుతుంది అనిపించింది. అది కూడా నా రీసెంట్ షార్ట్ వల్ల నాకు ఆ క్లారిఫికేషన్ వచ్చింది. ఐఎమ్ ట్రయింగ్ టు డూ మోర్ ఆఫ్ సచ్ వీడియోస్. మీకు ఏఎస్ఎంఆర్ వీడియోస్ ఇష్టమా అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. డిన్నర్ ప్రిపరేషన్స్ అయిపోయిన తర్వాత బట్టలు మడత పెట్టేసింది, నేను డిన్నర్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి మన కాంపిటీషన్కి ఎవరు లేరు లెగ్ పీస్ కోసం. సో లెగ్ పీస్ డైరెక్ట్గా నా ప్లేట్లోకి వచ్చేసింది. డిన్నర్ అయిపోయిన తర్వాత
డిషెస్ కొంచెం వాష్ చేసేసి కిచెన్ నీట్గా సెట్ చేసేసి నేనైతే మడతపెట్టిన బట్టలు తీసుకొని పైకి వచ్చేసాను. కొంచెం ఆఫీస్ రిలేటెడ్ వర్క్ ఇంకా కొంచెం ఆర్గనైజింగ్ వర్క్ ఉంది. ఫస్ట్ ఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత ఆఫీస్ రిలేటెడ్ వర్క్ చేశాను. అలానే మమ్మీకి కూడా కాల్ చేసి ఫోన్ మాట్లాడుతూ చిన్న రైటింగ్ వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసాను. ఏంటి అంటే ఆయన హాల్లోనే చదువుకుంటారంట. సో, అందుకని చెప్పేసి ఆయనకి ఆ డైనింగ్ టేబుల్ ఇచ్చేసి నేను బెడ్రూమ్‌లోకి షిఫ్ట్ అయ్యాను. మ్యాటర్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పేజ్ టేర్ చేశాను. కష్టపడి రాసి ఇప్పుడు మమ్మీతో ఫోన్ మాట్లాడుతూ చింపవలసి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అంతా స్టార్ట్ చేయాలి. మళ్ళీ రీరైట్ చేయాలి. అయిపోయింది అనుకున్నాను. కానీ మళ్ళీ రాయాల్సి వస్తుంది. బ్యాక్ టు వర్క్. అండ్ అక్కడ బుక్స్ చూసారా ఎన్ని ఉన్నాయో, చాలా బుక్స్ ఉన్నాయి. మా వారు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. ఇప్పటివరకు నేను మీకు చెప్పలేదు కదా. సో అందుకని చెప్పేసి అన్ని బుక్స్ అనమాట. ఆయన కరెక్ట్గా నేను స్టార్ట్ చేసాక వచ్చారు. ఆయనకు చిన్న వర్క్ ఉంది. సో అందుకే నేను బెడ్రూమ్కి వచ్చేసాను. ఇక్కడ కూడా ఒక టేబుల్ ఉంది, యాజ్ యూ నో ఆల్రెడీ. చాలా నీట్గా రాశాను కష్టపడి. మళ్ళీ రాయాలి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, వ్లాగ్స్ చూసే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇంకా కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.